2014లో రాష్ట్ర విభజన సమయంలో ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా ఉండాలనే లక్ష్యంతో స్థాపించబడిన పార్టీ జనసేన పార్టీ. ఆ పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు ఎన్నో రాజకీయ సవాళ్లు ఎదుర్కొన్నారు. 3 ఎన్నికలను ఎదుర్కొన్న ఈ పార్టీ ప్రయాణం పోరాటాలతో నిండిపోయింది. మొదటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతుతో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పరిచింది. తరువాత 2019 ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు. ఈ ఓటమిని రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గలేదు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అన్న విమర్శలను దిగమింగి ప్రజాక్షేత్రంలో తన పోరాటాన్ని కొనసాగించారు. చివరికి అసాధ్యం అనుకున్న బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి సాధ్యం చేసి 100% స్ట్రైక్ రేటుతో అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తన 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి 14న వాడవాడలా ఘనంగా జరుపుకుంది. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ 2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. గుండెల నిండా ధైర్యం ఉంది, 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేస్తాను అంటూ ఆయన చేసిన ప్రసంగం 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ చర్చకు దారితీసింది. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. పార్టీ స్థాపించిన కొద్ది నెలల్లోనే ఎన్నికలు రావడంతో జనసేన పార్టీ ఎన్నికలలో ప్రత్యక్షంగా పోటీ చేస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి బేషరతుగా మద్దతు ప్రకటించి ప్రచారం చేశారు. ఆ నిర్ణయం ప్రభుత్వం ఏర్పాటు కావడంలో కీలక పాత్ర పోషించింది. దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ముందుకొచ్చి సహకరించినటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా అభినందనలు. मैं पवन कल्याण का अभिनंदन करता हूं. अपने राजनीतिक स्वार्थ के लिए नहीं, सीमांत के नौजवानों के भविष्य के लिए अपनी ताकत चौकी है. ప్రత్యేక హోదా అంశంలో టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు రావడంతో రాజకీయ పరిస్థితులు మారాయి. 2019 ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో కలిసి జనసేన పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో జనసేనకు ఒక్క రాజోలు స్థానం మాత్రమే దక్కింది. పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారు. గెలిచిన రాజోలు ఎమ్మెల్యే కూడా తర్వాత వైసీపీలో చేరడం పార్టీకి పెద్ద నిరాశగా మారింది. అయినా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయాలపై పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రశ్నలు లేవనెత్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై ఆయన ఉద్యమాలు చేపట్టారు. అమరావతి రాజధాని అంశం, రోడ్లు, ఇసుక కొరత, మద్యం సమస్యలు వంటి అనేక అంశాలపై జనసేన కార్యకర్తలు నిరంతరం నిరసనలు చేపట్టారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ చేసిన ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో పొత్తుల ఎత్తులకు శ్రీకారం చుట్టారు. దీంతో వైసీపీ ఒత్తిళ్లు మొదలయ్యాయి. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు. అధికారంలోకి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. వ్యూహం నాకు వదిలేసేయండి. ఓటుని వేస్ట్ కానివ్వం. విశాఖ పర్యటనకు వెళితే పవన్ కళ్యాణ్ ను కారులో అడ్డుకున్నారు. కారులో నుంచి బయటకు చూడొద్దని ఆంక్షలు పెట్టారు. హోటల్ గదిలో నిర్బంధించారు. ఇలా పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్రతి అంశంలో ఇబ్బందులు పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కావటం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును కలిసి బయటకు వచ్చి కీలక ప్రకటన చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని,
బీజేపీని కూడా కూటమిలోకి తీసుకువస్తానని ప్రకటించారు. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదే జరుగుతుంది. అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా నిలబడ్డారు. బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్ కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆ రోజే చెప్పారు, ధైర్యంగా ఉండు లోకేష్, వీఆర్ ఆల్ విత్ యూ. ఎన్నికల ముందే ఇప్పుడు నేను పోటీ చేయడం కాదు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వానికి సమర్థిస్తామని స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ ప్రకటన తరువాతే అధికారికంగా కూటమి ఏర్పడింది. తక్కువ సీట్లు తీసుకున్నారని, బీజేపీ కోసం అనుకున్న సీట్లను త్యాగం చేశారని పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పట్లో సీఎం హోదాలో ఉన్న జగన్ సొంత సామాజిక వర్గంతో పవన్ కళ్యాణ్ను తిట్టించారు. ఇంతేనా, ఇన్ని సీట్లేనా అంటూ వైసీపీ చేసిన అవమానాలను తిప్పి కొడుతూ జగన్ను అధః పాతాళానికి అనగదొక్కుతానంటూ ప్రకటన చేశారు. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. ప్రకటించడమే కాదు, దాన్ని నిజం చేసి చూపించారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వారాహి వాహనంతో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో ఆయన ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. గోదావరి జిల్లాల అభివృద్ధి నుంచి వివిధ సమస్యల వరకు ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. హలో ఏపీ, బై బై వైసీపీ వంటి నినాదాలు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో విజయాలు సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. దీంతో జనసేన ఆంధ్రప్రదేశ్లో 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. వైసీపీని అధపాతాళానికి తొక్కేశాడు. 5 ఏళ్లుగా మా మాటే శాసనమంటూ యంత్రాంగాన్ని నడిపిన మంత్రులు ఓటర్ల తీర్పుకి తలొంచక తప్పలేదు. ఏపీలో కూటమి సునామీలా దూసుకొస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలని కూడా తలకిందులు చేస్తూ పవన్ పార్టీ విజయం సాధించింది. కూటమిని విజయ్ తీరాలకు చేర్చడంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. Credit should be given to one man called Pavan Kalyan. And the hero of NDA's victory in Andhra Pradesh is in fact Pavan Kalyan. Pavan Kalyan proved to be man of the match after Chandrababu Naidu rose back to power in the state of Andhra Pradesh. తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను. ఈ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అన్నయ్య చిరంజీవి కూడా పాల్గొన్నారు. జనసేన ప్రభుత్వంలో భాగమై ఉప ముఖ్యమంత్రిగాను, వివిధ కీలక శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో సత్తా చూపుతున్నారు. ఇప్పటికీ కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ చెయ్యని ప్రయత్నాలు లేవు. వాటన్నిటినీ చంద్రబాబుతో కలిసి పవన్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులివి, అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించి ప్రజల విశ్వాసం పొంది తెలుగుదేశం, జనసేన కలిసి మరో 15 సంవత్సరాలు ప్రయాణం చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలాగే జనశ్రేణులను తెలుగుదేశం నాయకులతో కలిసి నడిచి భేదాభిప్రాయాలను సరిదిద్దుకోవాలని హితో పలుకుతున్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జనశ్రేణులతో కలిసి ముందుకు సాగాలంటూ టీడీపీ కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా సీట్లు దొరకని నాయకులకు నామినేటెడ్ పోస్టుల ద్వారా వారికి పవన్ కళ్యాణ్ న్యాయం చేశారు. బీజేపీ కోసం సీటు వదులుకున్న కొణిదెల నాగబాబుకు ఎమ్మెల్సీ స్థానం ఇప్పించారు.
అధికారం బాధ్యత అని సెమినార్లు నిర్వహించి క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్న పవన్ ఎవరైనా పార్టీ లైన్ దాటితే వెంటనే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి విషయంలో డీప్ అనాలిసిస్ చేస్తూ ఆయా అంశాలపై అవగాహన సాధించడం పవన్ నైజం. ఉద్యమ పార్టీగా మొదలైన ప్రస్థానం రాజకీయ శక్తిగా ఎదిగి రాజకీయ వ్యవహారాలతో పాటు తనకు కేటాయించిన శాఖలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించారు పవన్ కళ్యాణ్. పరిమితి చెందిన రాజకీయాలు వ్యూహాలతో ముందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్ మరిన్ని విజయాలు సాధించారని జనశ్రేణులు కోరుకుంటున్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.